నమస్తే అమ్మా, మీ పేర్లు చెప్పండి. నా పేరు సత్యబాబు అండి. సత్యబాబు గారు, ఓకే. మీ పేరమ్మా? నా పేరు మందపల్లి జ్యోతి కృష్ణ. జ్యోతి. ఏమైంది మీకు? కాలేజీ లాగాము. మీ వయసు ఎంత? 39 అండి. చిన్న వయసులో ఎందుకు ఇలా జరిగింది? తెలియదండి, ఒకసారి బీపీ ఎక్కువైపోయి లాగాను. మీ ఆయనకి ఇలా జరిగినప్పుడు మీరు పక్కన ఉన్నారా? అంటే మా ఆడపడుచాలు ఇంటికాడ ఉన్నామండి. అప్పుడు సడన్ గా మామూలుగా చూద్దామని వెళ్ళాము. మీరు ఆ ఊర్లో జరిగిందా? పిఠాపురం అండి. పిఠాపురం వెళ్ళారు. అక్కడ నైట్ ఒకసారిగా ఫోన్ మాట్లాడితే ఒకసారి స్పాట్ పని చేస్తలేదు, తిమ్మిరిగా ఉందనేసి అన్నారండి. అనడం వల్ల ఏటిలా అయిపోతుంది అనేసి మా ఆడపడుచాలు గట్రా దగ్గరగా ఉన్నారు, నేను లోపల ఉన్నానండి. అయితే పడిపోయాడంటండి సడన్గా. అలా పడిపోవడంలో కాలు చెయ్య పడిపోయినాయి అండి. ఓకే, మీరు ఇప్పుడు ఏం పని చేయడానికి లేదు, వెళ్తున్నారు? ఏదైనా పనికి వెళ్తున్నారా? పని చేయట్లేదు. ఇప్పుడు మీకు తినడానికి అంటే ఏం ఆధారం ఉంది? భూమి ఎంత ఉంది? ఏమీ లేవండి. అసలు లేదా? అసలు లేదండి. మా అత్తగారు మామగారు కట్టించిన ఇల్లు తప్ప మాకు ఇంకా ఏమీ లేదండి. అవతల మా తల్లి తరపున కూడా ఏమీ లేదండి. మా అమ్మగారు కూడా చనిపోయారండి. ఇప్పుడు మీకు పోషణ ఎలా జరుగుతుంది? నేను గిన్నెలు తోముకుంటాకి వెళ్తానండి. ఏదో ఇంట్లో పని చేసుకోవడానికి వెళ్తున్నారు. అది చేసుకుంటే అతను మందులు వచ్చి ఏదో నెలకు 1000 రూపాయలు ఎంత ఉంటాయండి. సో అలా గడుస్తుంది ఇల్లు. అలా. మీకు ఫంక్షన్ ఏదైనా వస్తుందా? ఏమి రాలేదా? రాయించలేదా? స్లాట్ బుక్ చేయమన్నారండి. చదరం స్లాట్ బుక్ చేస్తే పాడేరు వచ్చిందండి. డిసెంబర్ నెలలో వెళ్ళామండి. వెళ్తే అక్కడ పర్సంటేజ్ వేయించాలని అన్నారండి. అది విశాఖపట్నం రాయిస్తారండి. అప్పుడు వెళ్ళినప్పుడే 10,000 ఖర్చు అయిపోయాయండి. వెళ్ళడంలో అక్కడ పర్సంటేజ్ వేసేది పాడేరులో లేదంటండి. లేదని వైజాగ్ రాస్తారండి. వెళ్ళి రావడానికి టైం సరిపోదంటండి. మళ్ళీ వెళ్దామంటే ఇంకొక 10,000 ఖర్చు అవుతాయని ఇంక వెళ్ళలేదండి ఆ టైంలో. ఆ ఆధారం కూడా లేక. మీకు రేషన్ అదంతా గవర్నమెంట్ ఇది వస్తుందా? అది మా ఇద్దరికి వస్తుందండి. పిల్లలు యాడింగ్ కూడా లేదండి. అవి యాడింగ్ అవుతలేదంటే రేషన్ కార్డు యాడింగ్, పిల్లలకి ఆధార్ కార్డులు ఉన్నాయి కానీ రేషన్ కార్డు యాడింగ్ కూడా లేదండి. ఇప్పుడు అవుతున్నాయంటే ఒకసారి చూడకూడదు? ఒకసారి చెక్ చేయండి, పిల్లలు కూడా యాడ్ చేయండి. ఒక 5 కిలోలు 10 కేజెస్ వస్తాయి కదా బియ్యం. కిరాణా గ్రాసరీస్ అన్నీ అందులో ఉన్నాయమ్మా, 2 నెలలకు సరిపడినట్టుగా ఉంటాయి. ఓకేనా? అమ్మ ఇవి రేషను, బియ్యం 26 కేజీలను, ఇవి కిరాణా సామాన్లు. చూసుకోండి, నేను వెళ్ళిన తర్వాత చూసుకోండి. అమ్మ జ్యోతి, మీ ఆయనకి సదరన్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నం చేస్తున్నావు కదా. సో లాస్ట్ టైం వెళ్ళారు, 10,000 రూపాయలు ఖర్చు అయ్యాయి అన్నారు. సరే, మళ్ళీ ఈసారి ఓపెన్ అయ్యే టైంకి మీరు రెడీగా ఉండండి, ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో మీ ఆయన ఒకవేళ నార్మల్గా ఇప్పుడు కూర్చోవడం నడవటం అవన్నీ చేస్తున్నారు కదా, బెడ్ రీడన్ అయితే కాదు, చిన్న ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారా. ఇంకొంచెం బాగుండాలి అంటే మీరు సరైన ఫుడ్ తీసుకోవాలి, టైంకి సరిగ్గా ఫుడ్ తీసుకోవాలంటే మీరు ఒక్కరే కష్టపడాలి. మీ ఆయనకి మందులు కొనాలి, మీ పిల్లలకి భోజనం పెట్టాలి, అన్ని పనులు మీరు ఇప్పుడు సింగిల్గా మీ పైన పడిపోయింది భారం అంతా. అదే మీ ఆయనకి ఫంక్షన్ వచ్చిందనుకో ఇంకొంచెం బాగుంటారు. మీ ఆయన మందులకైనా పిల్లలకి ఏదైనా కొనాలన్నా ఆ వచ్చే 4,000తో పాటు ఇంకొక 4,000 6,000 వస్తే మీకు కొంచెం ఏదో చిన్న ఊరట వస్తుంది. కాబట్టి తొందరగా వెళ్ళి ఆ సదరన్ సర్టిఫికేట్కి అప్లై చేసేసి ఫంక్షన్ రెడీ చేసుకోండి, సరేనా? మరి మీకు వెళ్ళి రావడానికి 10,000 అవుతున్నాయి అన్నారు కదా, ఆ 10,000తో పాటు ఇంకొక 10,000 ఇస్తున్నాను, 20,000. ఇవి ఖర్చు పెట్టుకోకండి దయచేసి, ఆయన హెల్త్ కోసం మాత్రమే మీరు ఖర్చు పెట్టుకోండి. అదేదో సర్టిఫికేట్ వచ్చేస్తే మీకు ఫంక్షన్ రావాలి, మీరు ఆ ఫంక్షన్తోనన్నా మీరు హ్యాపీగా ఉండాలి. ఆ ఫంక్షన్ వచ్చాక మళ్ళీ తాగడాలు గట్ట ఏం చేయకండి. కేవలం పిల్లల ఉద్దేశించి మీకు ఫంక్షన్ రావాలనే ఉద్దేశంతో నేను డబ్బులు ఖర్చు పెట్టి నేను అంత దూరం నుంచి వచ్చి మీకు ఇస్తున్నాను. దుర్వినియోగం చేయకండి, సరేనా?
మీద ఏమి గీతలు అవి పడకుండా జాగ్రత్తగా చూసుకొని బ్యాంక్లో వేసుకోండి. ఆ డబ్బులు మీరు మీ ఖర్చులకు వాడుకోండి. సరే, చాలా థ్యాంక్స్. చుట్టాలు ఉన్నారు కానండి, ఊళ్ళో కుటుంబంలో ఉన్న వాళ్ళు ఉన్నారండి. కనీసం నా తల్లి తరపున వాళ్ళు కూడా నాకు సాయం చేసి లేదండి, అంత స్తోమత లేదు. తర్వాత వాళ్ళ కష్టజీవులేనండి, ఇంకా వాళ్ళని నేను అడగలేను. నా పరిస్థితి నేను చెప్పుకోలేని పరిస్థితి అండి. ఇటు తిన్న తల్లిదండ్రులు కూడా లేరు, ఎటు ఏ ఆధారం లేదండి. మొత్తం అంతా నేనే చూసుకుని నేనే నడుపుకోవాలండి పిల్లలిద్దరిని కూడానే. కష్టమే తల్లి. ఒక్కసారి హస్బెండ్ వాళ్ళకి టయానికి కూడా ఫుడ్ పెట్టలేకపోతున్నానని నాకైతే కొంచెం బాధ ఉందండి. నేను ఇప్పుడు పొద్దున్న 6:30కి వెళ్ళిపోతానండి పనికి. మధ్యాహ్నం 1 గంట అయిపోద్దండి పని నుంచి వచ్చేటప్పటికి. మళ్ళీ 4:30కి వెళ్ళి రాత్రి 8 అయ్యేదాకా పని చేసుకుని వస్తానండి. అంత కష్టపడవలసి వస్తుందండి. బాధపడకండి సత్యబాబు, బాధపడకండి. ఏం లేదు, మీరు టైంకి మందులు వాడారనుకో మీకేం కాదు, తొందరగానే నయం అయిపోతుంది. ఫస్ట్లో అయితే బెడ్ రెస్ట్ కింద ఉండేవారండి. కొంచెం ఫిజియోథెరపీ చేయించానండి ఒక 4 నెలలు. అలా చేయించడం ద్వారాగా కొంచెం తొందరగా నడవగలిగారండి. ఆ ఫిజియోథెరపీ చేయించే స్థితి కూడా నాకు లేదండి. ఇంకా ఫిజియోథెరపీ ఆపేసానండి. ఆపేయడం వల్ల ఆ చెయ్యి కూడా వచ్చేసినామండి. మరి అంతేనండి, ఏళ్ళు కూడా ఆడవండి అసలు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడండి. తను కోలుకుంటే అదే చాలండి నాకు. కోలుకుంటాడులేమ్మా, పర్వాలేదు. తొందరగానే నయం అయిపోతుంది మీ ఆయనకి. మీరు దిగులు పడకండి. పిల్లల్ని పోనీ మీరు బయటికి వెళ్ళిపోయినా కానీ పిల్లల్ని ఇంట్లో ఉండి టైంకి అన్నీ అందించే పెద్దగా బరువైన పనులు అవి చేయకపోయినా ఇంట్లో పిల్లల్ని టైంకి భోజనం పెట్టడం, ఇంటి పనులకైనా మీ ఆయన నీకు తోడుగా ఉంటారు. తొందరగా నయం అయిపోతుంది, మీరేం వరీ అవ్వకండి. తొందరగా అదే ఆ ఫంక్షన్ ఏదో వచ్చేస్తే మీకు ఇంకొంచెం ఊరట వస్తుంది. టైంకి మందులు అవి వేసుకో సత్యబాబు. మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఇంటికి కాపలాగా ఉండాలి. మీ ఆవిడకి మీ పిల్లలకి మీరు బాగుంటేనే మీ ఆవిడ ఆరోగ్యంగా ఉంటుంది. ఒంటరిగా 2 పిల్లల్ని పెట్టుకొని ఒక ఆడపిల్లల్ని లీడ్ చేయాలంటే ఇంటికి చాలా సమస్యలు వస్తాయి. మగవాళ్ళు అనేవాళ్ళు ఇంటికి తోడు ఉండాలి. అది మీకు మీరు ధైర్యం తెచ్చుకొని తొందరగా కోలుకోవడానికి ట్రై చేయండి. అవేదో బాల్ పట్టుకున్నారు కదా, దాన్ని నెమ్మదిగా ఎట్లా అంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. సరేనా? మందులు వాడుతున్నారు ఇప్పటికి? గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు వాడుతున్నాను. టైం దాటిపోకుండా ముందుగానే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఎప్పటికప్పుడు చెకప్ చేసుకొని ఆరోగ్యంగా మ్యాక్సిమం టైంకి మందులు వేసుకొని భోజనం చేస్తూ ఉండండి. మనకి ఎవరో వచ్చి తీసుకెళ్ళాలి, మనం ఎవరో వచ్చి మందులు వేయాలి అని కాకుండా మీ అంతటి మీరే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ ఆవిడ లేట్గా వచ్చినా మీరే గుర్తుపెట్టుకొని అడగటం, మందులు వేసుకోవటం అవన్నీ చేయండి. సరేనమ్మా? సరే జ్యోతి, మీ ఆయన తొందరగా కోలుకొని నీకు తోడుగా ఉండి కుదిరితే పనికి వెళ్ళి డబ్బులు తెచ్చేంత కూడా మీకు తొందరగా రావాలని, మీ ఆయన ఆరోగ్యం క్యూర్ అవ్వాలని కోరుకుంటున్నాను. పిల్లలతో హ్యాపీగా ఉండండి. పిల్లలు చాలా చక్కగా ఉన్నారు, బాగా చదివించండి. మంచి భవిష్యత్తు వస్తుంది పిల్లలకి. సరేనా? ఏం సత్యబాబు, నేను వెళ్ళురానా? థ్యాంక్ యూ. వెళ్ళొస్తానమ్మా.